ఏంటమ్మాయి గారు? ఏం లేదు, నేను ఇప్పుడే వస్తాను. నేను వచ్చి వరకు తలుపు తీయొద్దు. రండి ఇన్స్పెక్టర్ గారు, టిఫిన్ చేయడానికి వచ్చారా? కాదు, నీ లాడ్జి చెక్ చేయడానికి. మా లాడ్జి చెక్ చేయడానికా? ఏంటండి చెక్ చేసేది? ఇది ఏమన్నా బ్రతల లాడ్జి అనుకున్నారా? ఆగండి, లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. ఇట్ ఈస్ మై ప్రిసైజ్ క్వశ్చన్. మర్యాదగా అడ్డు తప్పుకోకపోతే ముందు మీ ఎత్తనే బొక్కలో చేయాల్సి తప్పుకో. దేవుడు, ఇది నా మెళ్ళో కట్టు. ఎందుకండి అమ్మాయి గారు? నీ పేరేంటి? రామారావు. ఏ ఊరు మీది? రాజమండ్రి. దేవుడు, ప్రశ్నలతో విసిగించుకో. మనం పెద్ద ఆపదలో ఉన్నాం. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఇది నువ్వు నా మెళ్ళో కట్టాలి. మీ పేరేంటి? నా పేరు సూర్యారావు. ఏ పని మీద వచ్చారు? ఇది వెంటనే కట్టకపోతే నా మీద ఒట్టి. ఆ మాత్రం దాని కొట్లేందుకులేండి, కడతాను. మీ పేరేంటి? వెంకట్రావు. ఇది కడితే నిజంగానే ప్రమాదం నుంచి బయటపడతామా? అవును. అయితే అది కూడా బలంతాడేనమాట. అవును. నాకెలా తెలిసిందో చెప్పుకోండి చూద్దాం. దేవుడు, నా చిన్నప్పుడు మా ముసలమ్మ ఇది నా మెళ్ళో కడుతూ దేవుడు, ఇది వెంటనే నా మెళ్ళో కడతావా లేదా? ఆ మాత్రం దానికి అంత కోపం ఎందుకండి? కడతాను, ఇలా ఇవ్వండి. Yes. You are under arrest. What nonsense you are talking? And what grounds you are going to arrest me? ఒకరినే కాదు, మీ ఇద్దరిని. అదే ఎందుకని అడుగుతున్నాను. అండర్ ఇమ్మోరల్ టాపిక్ యాక్ట్. ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్. వైఫ్ అండ్ హస్బెండ్ చేసేదాన్ని వ్యభిచారం అంటారు, సంసారం అంటారు. హీస్ మై హస్బెండ్. హస్బెండ్ హస్బెండ్ మీరుండండి. వి ఆర్ న్యూలీ మ్యారీడ్. వి ఆర్ ఆన్ హనీమూన్ ట్రిప్. బాబురావు గారు మా డిస్టెంట్ రిలేటివ్ కాబట్టి 2 రోజులు ఇక్కడ ఉండి వెళదామని వచ్చాం. ఆస్క్ హిమ్. తప్పకండి, నేను చెప్తూనే ఉన్నానమ్మా, వినిపించుకుండేగా. పైన నన్ను అరెస్ట్ చేస్తానని బెదిరించాడమ్మా. ఇస్ ఇట్ ట్రూ? ఇన్స్పెక్టర్, నా తండ్రి ఎవరో నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో మీకు తెలిస్తే అరెస్ట్ మాట అటుంచి కనీసం నా ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం కూడా చేయరు. కరెక్ట్. అయినా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? అవన్నీ ఇప్పుడు ఎందుకు? నో, ఐ ఇన్సిస్ట్. ఐ మస్ట్ నో హూ ఇస్ ద బ్లడీ రాస్కెల్. అయినా ఏ ఆధారం లేకుండా అడ్డమైన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మీరు ఇలా వచ్చి పరువున్న మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారా? డు యు వాంట్ మీ స్పీక్ టు యువర్ హైయర్ ఆఫీషియల్స్? నో నో నో, ఐ యామ్ సారీ మేడం. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. ఐ యామ్ సారీ ఫర్ ద ట్రబుల్. లెట్స్ గో. వెరీ గుడ్. నా రక్తం పంచుకు పుట్టినందుకు దానికి ఆ మాత్రం తెలివి ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఏమిటమ్మా ఈ తాళి ఏంటి? బాబురావు గారు, ఇప్పుడు నన్నేం అడగండి, అవన్నీ తర్వాత చెప్తాను. నేను దేవుడు వెంటనే ఇక్కడి నుంచి వేరే చోటికి మారిపోవాలి. అమ్మాయి గారు, నేను ఇంకా లేవచ్చా?